నమస్తే, వెల్కమ్ టు ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్. 2024 ఎస్ఎస్సి హాల్ టికెట్స్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ హాల్ టికెట్స్ విడుదలయ్యాయి. ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటిని ఎలా డౌన్లోడ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడానికి www.bsc.ap.gov.in అనే లింక్ ఇక్కడ కింద కనిపిస్తుంది కదా. ఈ లింక్ మీద క్లిక్ చేసి టాప్ లెఫ్ట్ కార్నర్లోకి వెళ్ళాలి. ఇక్కడ బ్లూ కలర్లో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2024 హాల్ టికెట్స్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఈ విధంగా ఆప్షన్స్ కనిపిస్తాయి. రెగ్యులర్, ప్రైవేట్, ఓఎస్ఎస్సి ప్రైవేట్, వొకేషనల్ హాల్ టికెట్స్ అని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆయా కేటగిరీ వాళ్ళు ఆయా కేటగిరీ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. నేను రెగ్యులర్ హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, రెగ్యులర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డ్రాప్ డౌన్ మెనూస్ కనిపిస్తాయి. ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత నేమ్స్ లిస్ట్ వస్తుంది. ఆ నేమ్స్ లిస్ట్ నుంచి విద్యార్థి పేరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. నేను చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి, స్కూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద స్టూడెంట్ నేమ్స్ కనిపిస్తాయి డ్రాప్ డౌన్ మెనూలో. ఈ లిస్ట్ నుంచి ఎవరి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ విద్యార్థి పేరుని సెలెక్ట్ చేసి కింద డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేటు, మంత్, తర్వాత పుట్టిన సంవత్సరం సెలెక్ట్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక ఓపెన్ అయినప్పుడు డీటెయిల్స్ అన్నీ చూసుకొని ఇక్కడ ప్రింట్ దిస్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఒకవేళ కంప్యూటర్లో ఉంటే డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్ ఆప్షన్లు వస్తాయి, అక్కడ ఓకే క్లిక్ చేస్తే ప్రింట్ వచ్చేస్తుంది. అలా కాకుండా మొబైల్లో లేదా కంప్యూటర్లో పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకోవాలంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సేవ్ ఏజ్ పీడిఎఫ్ అని కనిపిస్తుంది. ఇక్కడ పీడిఎఫ్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది పక్కన రైట్ సైడ్. అలా కాకుండా కొన్ని మొబైల్స్లో ఇవేమీ కనిపించవు. ఒక డ్రాప్ డౌన్ మెనూ కనిపిస్తుంది. ఆ డ్రాప్ డౌన్ మెనూ నుంచి సేవ్ ఏజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ ఎంచుకొని అది ఓకే చేసినట్లయితే మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ పీడిఎఫ్ రూపంలో హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఆ తర్వాత కావాలంటే ప్రింట్ చేసుకోవచ్చు లేదా దాచుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని తాజా వీడియోల కోసం మన ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.